నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 87వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరారణే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 87వ భాగం తెలుసుకుందాం. అన్న అశ్వమేధమనగా ఇట్టి ప్రభావం కలది, కావున నీవు దానిని చేయమని సోదరుడు చెప్పగా రాఘవుడు పొంగి సంతోషించుతూ ఇట్లను, అవునవును, అశ్వమేధం మట్టి దేశమా, మిక్కిలి కీర్తినందినవాడు, కర్ధముని పుత్రుడు, ఇలుడు అను పేరు గలవాడు, బాహ్లిక దేశపు రాజు పూర్వం ఈ యజ్ఞం చేసను. ఓ లక్ష్మణ, అతడు ఈ భూమి అంతేను తన వశమందుంచుకొని ధర్మ పద్ధతిగా జనులను తన పుత్రుల వలె రక్షించను. దేవతలు, దానవులు, నాగులు, రాక్షసులు అతనికి వసులై భయభక్తులతో ఆ మహాత్మును సేవించిరి. అతడు కోపించినచో 3 లోకములు వణుకుచుండేవి. ఇల్లుడు ఈ విధముగా ధర్మము, శౌర్యము, బుద్ధి ఎంతో ప్రఖ్యాతి నొందినట్లు రాజ్యపాలనము చేయుచుండగా ఇంపు కలిగించు చైత్రమాసం వచ్చెను. వ్యాధియందు అభిరుచి గలవాడే ఆ రాజచంద్రుడు బలములు, భటులు, వాహనములతో కూడి దట్టమైన అడవిలోనికి వెళ్లి వేల కొలదిగా జంతువులను చంపి తృప్తినందగా ముందుకు సాగుతూ కుమారస్వామి పుట్టిన చోటుకేగను. అచ్చట శంకరుడు గౌరీ సమేతుడై పరిచారకులతో కూడా భార్య ప్రీతికై 6 రూపములను ధరించి కేళీ వినోదములు తేల్చుండను. అతడు ఉన్న చెట్లను, ప్రాణులను అన్నయూ 6 రూపములను పొంది ప్రకాశించుతుండను. అచ్చట కేకి ఇనుడు వింత చూచుతుండగా తాను కూడా స్త్రీగా మారను. అది చూచుకొని మహా దుఃఖ సముద్రమున మునికి బాలచంద్రుని శిరస్సును ధరించిన వాడుకు శంకరుని పని ఇది అని తలంచి తన భటులతో కలిసి ఇనుడు స్త్రీ అయి పార్వతీ పరమేశ్వరుని శరణి వచ్చాడు అనమాట. అప్పుడు ఈ త్రినయనుని శరణి వచ్చను. త్రినయనగా శబ్దము వైయాకరణ సమ్మతము కాదు. అంతా శంకరుడు అతన్ని చూచి నవ్వుచూ, లెము ఓ కర్దమపుత్ర, స్త్రీ రూపమును విడిచరు తప్ప ఏదైనా వరము కోరుకునము అని చెప్పేసి స్త్రీ రూపము విడవడం తప్పించి మిగతా నువ్వు ఏదైనా కోరుకేస్తానన్నాడు. అనగా శంకరుని మాటలను విని రాజు విచారించి ఇతర మేదియు కోర ఇష్టము లేక పార్వతీదేవి పాదముల మీద వ్రాలి, తల్లి నీ సేవకుడును నన్ను కాపాడి కీర్తనిగాంచుము, జగములన్నింటినీ బ్రోచు ఏలికైన దానవు, దేవి కోరిన కోరికలను ఇయ్యగల శక్తిగల దానవు, దయగల దానవు, వరములను ఇచ్చుదానవు. ఎప్పుడైనా నీ దర్శనము ప్రఖ్యాతమైన సౌఖ్యములకు కారణము గడిచే చిరులతో నన్ను చూపుల గలదానా, నా పాపమును పోగొట్టి నన్ను క్షమించు. ఓ పార్వతి, నన్ను కన్ను చూపు, మమ్ము కన్న తల్లివి నీవు. తల్లి కాక కుమారుని మొర ఎవరు ఆలకించరు. నా చేయి వదిలితివేని నీ చరణములను విడువనని పలుకుతున్న రాజు మనోభావములను గుర్తించి పార్వతి ఇట్లను, ఓ రాజా, నేను సగము వరమనీయవచ్చును, తక్కిన సగము ఇచ్చుటకు హరుడే కర్త. రాజా, నీ వేది కోరదమన రాజు సంతోషించి, పర్వతపుత్రి, నీవు నా ఎంతో ప్రసన్నరాలవైతేవేని 1 నెల పురుషుని వలె ఉండి 1 నెల తాటిలేని సుందరాంగినే ఉండినట్లు వరమిమ్మని అడగ్గా ఆ శాంకరి, రాజా అట్లే ఉండుము, నీవు పురుషులవై ఉన్న వేళందు స్త్రీత్వమును, స్త్రీ అయిన వేళ పురుషత్వమును మనసునందు మరచి ఉండదవు కాక అని చెప్పేసిన వరం ఇచ్చింది. ఇట్లు వరము పొంది కర్దమపుత్రుడు 1 నెల స్త్రీగాను 1 నెల పురుషుడుగాను ఇలయను
సిఐ ఇలయన పేరుతో ఉండి రాజ్యము పాలన చేస్తూ ఇలా కాలం గడుపుతున్నాడు. దీంతో మనకి ఈరోజు 87వ భాగం పూర్తయింది. రేపు మనం 88వ భాగం తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ భాగం వెంకట ప్రభాకర్.